రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజుకి ఆ రోజు అంటే రేపు ప్రమాణ స్వీకారం అనగా ఈరోజు రాత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారికి కాలు విరగడం ఇంట్లో, మరుసటి రోజు అంటే సేమ్ ప్రమాణ స్వీకారం జరిగే రోజే ఆయన యశోద హాస్పిటల్లో ఆ కాలు జారి కింద పడితే మడమ దగ్గర దెబ్బ తగిలిన దానికి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వటంతో ఆ కారణంగా ఆయన ఇన్ని రోజులు మొత్తం మీద విశ్రాంతి తీసుకుని ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంతా మరి కేటర్ అంతా కూడా ఆయన కలిసి ఆయన రావడంతో ఇన్ని రోజులు సింహం విశ్రాంతి తీసుకుంటుందని అదని ఇదని ఏయో మరి సినిమాటిక్ డైలాగులు కూడా వాళ్ళ పార్టీలో కొంతమంది మాట్లాడటం మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, అంతకుముందు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా అనేక రకాల ఇది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనే విధంగా కూడా ఆయన 10 ఏళ్ళు చేశారు. సో ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు అధికారం మారింది, ప్రజలు మార్పు కోరుకున్నారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ఇది తాత్కాలికమే అది ఇది అంటూ ఏయో వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. కానీ కేసీఆర్ వచ్చిండు, ఒక వార్నింగ్ లాగా అయితే ఇచ్చిండు. కాంగ్రెస్ ఉంటుందా ఊడుద్దా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి ఒక సున్నితమైన హెచ్చరిక ఆయన చేయొచ్చు. ఎంతైనా సీనియర్ పొలిటీషియన్ కదా, చాలా తెలివిగా జనరల్గా ఆయన వ్యాఖ్యలు, విమర్శలన్నీ కూడా కొంచెం ఎక్కడో పంచి ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు అటు కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు, మిగిలిన నాయకులంతా ఏదేదేదేదో మాట్లాడారు. కరెక్ట్గా అసలు ఒక పంచింగ్ ఇది అనేది లేదు. కానీ మరి వాళ్ళు అన్నట్టుగా సింహం వచ్చింది, వార్నింగ్ దొర వచ్చిండు. మన మల్లన్న మాటల్లో చెప్పాలంటే దొర వచ్చిండు, ఒక వార్నింగ్ ఇచ్చిండనమాట. అంటే ఏంటి దాని అంతరార్థం మనం కొంచెం చూసినట్లయితే కేసీఆర్ గారు చేసిన విమర్శలో కాంగ్రెస్ ఉంటుందా ఊడుద్దా పోతుందా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి చాలా తెలివిగా స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్లో ఆయన తెలివి కనబడతా ఉంది. ఎట్లా, మేమేమి చెయ్యం కానీ మీరే చాలా చేస్తామని చెప్పి ప్రజలకు హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చుకోకపోతే ప్రజలే దింపేస్తారు అని చెప్పి అన్నట్టుగా వచ్చే అర్థంలో ఇచ్చినట్టుగా అది అనిపించింది. సో ఇన్ని రోజులు చాలామంది బీఆర్ఎస్ నాయకులు, మరి లీడర్లు, చాలామంది మాజీ మంత్రులు ఏదేదేదో మాట్లాడారు. ఒక్కరు కూడా పిన్ పాయింట్ చేస్తూ ఇట్లా సటైర్ కొట్టలేకపోయారు. మరి దట్ ఈజ్ కేసీఆర్ అని అనుకునే వాళ్ళకి నిజంగా అదే. సరే, ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఆయన సీనియర్ మోస్ట్ ఇదిగా ఇప్పుడు ఎంటర్ అవ్వడం, పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తుండడం, మరి పార్లమెంటరీ ఎలక్షన్స్కి లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని సామాజిక వర్గాల నేపథ్యంగా ఆధారాలు చేసుకొని వాళ్ళు దైన శైలిలో మరి అభ్యర్థుల్ని రెడీ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక కేసీఆర్ వచ్చాడు కాబట్టి ట్రాక్ మీదకి ఫీల్డ్లో ఇంకా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మళ్ళీ పార్లమెంటరీ ఎలక్షన్స్ యొక్క ఇది కూడా ఉండే అవకాశం కనపడుతుంది. మరి చూద్దాం ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మొత్తం 17కు 17 నియోజకవర్గాలు గెలవాల్సిందే మనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తన పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈసారి ఎలాగైనా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటున్నారు. మరి ఈ డ్రీము ఎంతవరకు నెరవేరుతుంది ఏంటి? అసలు ఇక్కడ బీఆర్ఎస్ లేదే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా అదే జరుగుద్దా? మరి ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఎలా తీర్పునిస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఫలితాల కోసం. అంటే ఇంకా రాలేదు, ఇంకొక 100 రోజులు ఏప్రిల్లో ఏపీలో 2 ఒకేసారి జరుగుతాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా అదే టైంలో ఏప్రిల్లోనే వస్తాయి. అందులో భాగంగా మనకి ఏప్రిల్లో ఉంటుంది ఇక్కడ కూడా. చూద్దాం మరి పార్లమెంటరీ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. ఐఎమ్ ఆల్సో క్యూరియస్. అంటే ఒకవేళ ఇప్పుడు కనీసం 17 అంటున్నారు, 10 ఎంపీ సీట్లు గెలిచినా కూడా 10 ఎంపీ సీట్లు గెలవలేకపోతే కూడా అధికార పార్టీకి మరి అది ఒక రకంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రజలు మీకు వ్యతిరేకంగానే ఉన్నారు, పూర్తిగా మద్దతు ఏమి ఇవ్వలేదు అనే ఒక అస్త్రం ప్రతిపక్ష పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా. సో మొత్తం అంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి అంత బలం వస్తుంది అధికార పార్టీకి. ఎప్పుడైనా కూడా ఏ కాంగ్రెస్ అనే కాదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎక్కడైనా రూలింగ్లో ఉన్న స్టేట్లో రూలింగ్లో ఉన్న పార్టీ
ఏ ఎన్నికల్లోనైనా ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు దాని ఇండికేషన్ మెసేజ్ ఏమొస్తుంది, మాకే ప్రజల మద్దతు ఉందనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మరి ఆ మెసేజ్ ప్రజలు తెలంగాణ సమాజం ఈసారి కాంగ్రెస్కి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్ వైపు చూస్తారా, లేదంటే బీజేపీని బలపరుస్తారా ఏంటనేది చాలా ఆసక్తికరంగానే ఉంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది.